ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రెగ్నెన్సీ టైం, గర్భధారణ సమయం. ఈ సమయంలో షుగర్ వ్యాధి వస్తే ఏం చేయాలి, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి వంటింటి మసాలా దినుసుల్ని ఔషధాలుగా వాడుకోవాలి, ఆయుర్వేద చికిత్సా వ్యూహం ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకున్నాం. గర్భధారణ టైంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అలాగే అధిక రక్తపోటు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. డయాబెటీస్ అంటే మధుమేహం రావటం ఒక ఎత్తు. వైద్య పరిభాషలో దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. జెస్టేషనల్ అంటే గర్భధారణ సమయం అని, ఆ టైంలో వచ్చేటటువంటి షుగర్ వ్యాధి అని. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. ఇది కేవలం గర్భధారణ టైంలోనే కనిపించినప్పటికీ కూడా సరైన చికిత్సలు తీసుకోలేదనుకోండి, ప్రమాదకరంగా మారి ఆ తర్వాత అనేక ఇక్కట్లు కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు. మన దేశంలో పట్టణాల్లో ఉండేటటువంటి ప్రతి 7 గర్భిణీలలో ఒకళ్ళకి ఈ డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. జెస్టేషనల్ డయాబెటీస్గా చెప్పుకునేటటువంటి ఈ పరిస్థితి సాధారణంగా గర్భధారణకి ముందు ఉండదు, ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది. ఆ 9 నెలలు కాలంలోనే వచ్చి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అంటే ప్రసవం అయిన తర్వాత చాలామందిలో తగ్గిపోతుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దశాబ్దం క్రితం ఈ పరిస్థితి ప్రతి 10 మందిలో ఒకళ్ళకి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగిపోయింది. గర్భం ధరించిన తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని తేలితే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ప్రమాదం. ఆ జాగ్రత్తలు వరుసగా మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా లైఫ్ స్టైల్, జీవన విధానం, ఇది ముఖ్యమైన కారణం. కాబట్టి దీంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. గర్భం ధరించిన తర్వాత ఈ సమస్య సాధారణంగా 24వ వారంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, 24th వీక్లో. ఇక అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది మామూలుగా ఇంతకు ముందు జరిగేది, కానీ ఇప్పుడు మొదటి త్రైమాసికంలోనే వస్తుంది. అంటే మొదట 3 నెలల్లోనే వచ్చి పడుతుంది ఇది. ఇక దాంతో ఇక అక్కడి నుంచి కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇందుకు కారణాలు అనేక ఉన్నాయి. ఒకప్పటి జీవన విధానం వేరు, ఇప్పటి జీవన విధానం వేరు. అంటే ఒకప్పటి జీవన విధానంలో ఒక పద్ధతి ఉండేది, అంటే ఒక రొటీన్ ఉండేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది. జంక్ ఫుడ్స్ తింటున్నారు, ప్రాసెస్ చేసినటువంటి పదార్థాలు తింటున్నారు. ఇలాగా ఈ ప్రాసెస్ చేసిన పదార్థాలు తినే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే నిద్రాహార సమయాలు కూడా పాటించడం లేదు, సరైన టైంకి నిద్రపోవట్లేదు, సరైన టైంకి ఆహారం తీసుకోవట్లేదు. ఇక వ్యాయామం సంగతి అయితే సరే వ్యాయామం చేయడం దాదాపు మర్చిపోయారు. ఇలా చేయకపోవటం వల్ల ఈ బరువు పెరుగుతున్నారు. దీంతో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. కొంతమందికి గర్భం ధరించిన తర్వాత ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే గర్భానికి ముందు పీసీఓడి ఉండటం. ఇలాగ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని, ఇది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ కనిపిస్తుంది, ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్లో. ఇలాంటి ఆడపిల్లలకి, పీసీఓడి ఉండే ఆడపిల్లలకి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇన్సులిన్ రిసెప్టర్లు అనేవి ఉంటాయి, మామూలు వాళ్ళందరిలో కూడా. ఇవి ఈ గ్లూకోజ్ స్థాయిల్ని పర్యవేక్షిస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ ఉంటాయి. పీసీఓడితో ఏం జరుగుతుందంటే, పీసీఓడితో బాధపడేటువంటి చాలామందిలో ఇన్సులిన్ రిసెప్టార్లు సరిగ్గా పనిచేయవు. దాంతో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు సరిగ్గా చికిత్స చేయించుకోలేదనుకోండి, పీసీఓడి ఉన్నప్పుడు, లేదా బాగా బరువు ఉన్నారనుకోండి, లేదా వ్యాయామం చేయట్లేదు అనుకోండి, వాళ్ళకి భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత, గర్భం ధరించిన తర్వాత డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు బాగా పెరుగుతాయి. సాధారణంగా మాయ నుంచి బిడ్డకి హార్మోన్లు అందుతూ ఉంటాయి. ఇలా అందటం వల్ల బిడ్డ పెరుగుతుంది. ఇది జనరల్గా జరిగేది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఈ హార్మోన్లు తల్లి శరీరంలో ఉండేటటువంటి ఇన్సులిన్ని అడ్డగిస్తాయి. దాంతో తల్లి తన శరీరం లోపల ఉండేటువంటి ఇన్సులిన్ని వినియోగించుకోలేదు. ఇలా వినియోగించుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఆ టైంలో ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఇక మరొక విషయం, తల్లి బిడ్డలు ఇద్దరిపైన దీని ప్రభావం ఉంటుంది. అంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి మధుమేహం సాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది అనుకున్నాం. కానీ
దాన్ని సరైన విధంగా అదుపు చేయకపోతే, దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ ప్రభావం తల్లి మీద బిడ్డ మీద ఇద్దరిపైన ఉంటుంది. ముఖ్యంగా ఆ తల్లి భవిష్యత్తులో రెండోసారి గర్భం ధరించింది అనుకుందాం, అప్పుడు మళ్ళీ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగ 50% ఉంటుంది, 50%. వీళ్ళకి గర్భధారణ టైంలో అధిక రక్తపోటు కూడా రావచ్చు. మూత్రనాళం, అలాగే ఈ జననేంద్రియానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అబార్షన్స్ రావటం, ఇలాంటివి అన్ని సమస్యలు ఇలాగ దీంతో ఎక్కువ అవుతాయి. ఇలాంటి వాళ్ళలో ఉమ్ము నీరు పెరుగుతుంది, కాబట్టి నెలలు నిండకుండానే కానిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, పాపాయికి సరైనటువంటి గ్లూకోజ్ అందదు కాబట్టి చివరి నెలలో బిడ్డ దక్కకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. ఇక మరొక ముఖ్యమైన కాంప్లికేషన్ బరువు పెరగటం. మొదటి 3 నెలల్లో తల్లికి మధుమేహం ఉండి దాన్ని గుర్తించకపోతే పాపాయి అవకరాలతో పుట్టేటువంటి రిస్క్ ఉంటుంది. గుండె సంబంధ సమస్యలు కూడా రావచ్చు. తల్లి మాయ ద్వారా రక్తంలో పెరిగినటువంటి చక్కెర స్థాయిలు బిడ్డకి చేరతాయి. క్రమంగా కొవ్వు కింద మారి బిడ్డ ఎక్కువ బరువుని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ బరువుతో పుడుతుంది. ఈ పరిస్థితికి వాళ్ళకి అంటే ఇలా ఉంటుంది కాబట్టి చిన్న వయసులోనే వాళ్ళకి మళ్ళీ అలాంటి పిల్లలకి షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మరికొంతమంది పిల్లలకి రక్తంలో చక్కెర స్థాయిలు మరీ చాలా తక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్స్, శ్వాస సంబంధ సమస్యలు ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డ గర్భసంచిలో సరైన చోట ఉండకపోవచ్చు కూడా. సరే, మరి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ని ఎలా గుర్తుపట్టాలి, ఎలా గుర్తించాలి, ఎలాంటి పరీక్షలు ఉన్నాయి, ఈ వివరాలు కూడా తెలుసుకుందాం. సాధారణంగా మొదటి నెలలో అలాగే 6వ నెలలో గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్షతో ఈ డయాబెటీస్ని పసిగట్టవచ్చు. 25 ఏళ్ళు దాటిన తర్వాత గర్భం ధరించే వాళ్ళల్లో సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్లో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రిస్క్ ఎక్కువ. బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది కదా, ఇది 30 కంటే ఎక్కువగా ఉండే వాళ్ళలో ఇలాంటి డయాబెటీస్ రావచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. గతంలో గర్భం ధరించినప్పుడు ఒక డయాబెటీస్ వస్తే అప్పుడు ప్రస్తుతం ఈ గర్భధారణ సమయంలో కూడా వచ్చే అవకాశం 50% ఉంటుంది అనుకున్నాం. కాబట్టి ఇది కూడా ఒక విషయం. కారణం ఏదైనా ఈ డయాబెటీస్ ఉంది అని తెలిసిన తర్వాత 9 నెలలు ఈ గ్లూకోజ్ ఛాలెంజ్ పరీక్షలు అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలి. సరే, మరి దీనికి చికిత్సా ప్రణాళిక ఎలా ఉంటుంది ఇది తెలుసుకుందాం. ఈ మధుమేహం వచ్చిన 2 నుంచి 3% మందికి మాత్రమే ఇన్సులిన్ అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న మార్పులతో, సరైనటువంటి ఆయుర్వేద చికిత్సలతోటి, ఈ వంటింటి దినుసులతోటి ఈ డయాబెటీస్ని అధిగమించవచ్చు. ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకుందాం. ఆహారం చాలా ముఖ్యమండి. పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాదు బరువు పెరగకుండా ఉంటారు. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయటి గింజలు వీటిని ఆహారంలో తీసుకోండి. వీటి వల్ల శరీరానికి పీచు ఎక్కువగా అందుతుంది. అలాగే కొన్ని మానాసిని ఉంటాయి, కొవ్వు, క్యాలరీలు ఎక్కువ ఉండేవి, శుద్ధి చేసినటువంటి పిండి పదార్థాలు, తీపి పదార్థాలు ఇలాంటివి మానేయండి. అలాగే మరొక విషయం, రోజు శారీరక వ్యాయామం చేయండి. అర్ధశక్తిగా చేయమని ఆయుర్వేదం చెప్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వ్యాయామం వల్ల అదొక్కటే కాదు, గర్భధారణ టైంలో వచ్చేటువంటి వెన్ను నొప్పి, కండరాల నొప్పులు, కాళ్ళ వాపులు, మలబద్ధకాలు ఇలాంటి అనేక సమస్యలు తగ్గుతాయి ఎక్సర్సైజ్తో. ప్రసవం తర్వాత తీరినటువంటి శరీరాకృతిని మీరు మళ్ళీ దక్కించుకోవాలంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి. రోజు 2 పూట్ల అరగంట చొప్పున నడవండి. ఇది అన్నిటికంటే తేలికైన వ్యాయామం. ఒకవేళ అధిక బరువు ఉన్నారనుకోండి, గర్భం దాల్చేందుకు 3-4 నెలల ముందు నుంచే ఆ అధిక బరువును తగ్గించుకునేటువంటి మీరు ప్రణాళికలు వేసుకోండి. ఇక మరొక విషయం, గర్భిణీలకి పరిగడుపున రక్తంలో చక్కెర స్థాయిలు 90 ఉండాలి. ఏదైనా తిన్న తర్వాత 120 ఉండాలి. ఇలా ఉండేలా చూసుకోవాలి. రోజులో ఎంత ఆహారం తీసుకున్నా సరే అది 2500 క్యాలరీలకి మించకుండా చూసుకోవాలి. అలా క్యాలరీస్ కౌంట్ చేసి తీసుకుంటే మంచిది. గర్భిణీలు 10 నుంచి 12 కేజీల బరువు పెరగాలంటాం. ఇది జనరల్గా చెబుతూ ఉంటాం. జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో 10 నుంచి 12 కేజీల బరువు పెరిగితే ఆ పిండానికి సరైనటువంటి బరువు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. 10 నుంచి 12 కిలోల బరువు పెరగవచ్చు అని చెబుతాం. కానీ డయాబెటీస్ ఉండేవాళ్ళు 7-8 కిలోల కంటే ఎక్కువ పెరగకపోవడం మంచిది. అలాగే మరొక విషయం, ఒత్తిడి కూడా ఈ జెస్టేషనల్ డయాబెటీస్కి దారితీయచ్చు. కాబట్టి పాటలు వినండి, పుస్తకాలు చదవండి, సినిమాలు చూడండి, ఇలా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి. ముఖ్యంగా డయాబెటీస్ వచ్చింది అనే టెన్షన్ పెట్టుకోకండి, అది తగ్గిపోతుంది. ఇక దీనికి చక్కటి వంటింటి దినుసులు ఉన్నాయి, డయాబెటీస్ని కంట్రోల్ చేసేవి, ప్రెగ్నెన్సీలో వాడదగినవి, సురక్షితమైనవి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క.
ఈ దాల్చిన చెక్కని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా కషాయం కాచి కానీ నేరుగా కానీ తీసుకోవచ్చు. అలాగే తర్వాత ఆహార పదార్థం గార్లిక్, వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని ఒక గర్భాన్ని అన్నం మొదటి ముద్దలో తింటూ ఉండండి, లేదా లసున క్షీరపాకం తయారు చేసుకోండి. అంటే వెల్లుల్లి గర్భాన్ని నలగొట్టి ఒక అరకప్పు పాలకి కలిపి ఒక అరకప్పు నీళ్ళు కూడా పోసి మరిగించి వడపోసుకొని ఆ పాలు తాగండి. తర్వాత ఆహార పదార్థం ఆనియన్ అంటే ఉల్లి. ఈ ఉల్లిని ఎక్కువగా మీ కూరలో వాడుకుంటూ ఉండండి, దీంతో మంచి ఫలితం ఉంటుంది. తర్వాత ఆహార పదార్థం ఫెనుగ్రీక్, మెంతులు. ఈ మెంతుల్ని నీళ్ళకి నానబెట్టి ఆ నీళ్ళు తాగొచ్చు, లేదా ఈ మెంతుల్ని పెరుగుకి నానబెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని ఆ పెరుగుతో సహా తినొచ్చు. ఇలా ఏదో రూపంలో మెంతుల్ని తీసుకోవచ్చు. ఈ మెంతుల్ని ఈ దోశలు ఇలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు. అలాగే తర్వాత ఆహార పదార్థం పసుపు. మేహేషు ధాత్రినిసే అంటుంది ఆయుర్వేదం. అంటే ప్రమేహాలలో పసుపు ఉసిరి ది బెస్ట్ అని. కాబట్టి ఈ పసుపుని మీ ఆహారాలలో సమృద్ధిగా వాడుకుంటూ ఉండండి. 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండండి. తర్వాత ఆహార పదార్థం ఆవాలు. ఈ ఆవాలను కూడా యథోచితంగా మీ ఆహారంలో వాడుకుంటూ ఉండండి. అలాగే తర్వాత ఆహార పదార్థం నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్. ఈ మిరియాలతోటి మీరు చారు తయారు చేసుకోవచ్చు, లేదా మిరియాల పొడిని 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు తీసుకోవచ్చు తేనెతో. ఏదో రూపంలో ఇలా మిరియాలను తీసుకుంటూ ఉండండి. తర్వాత ఆహార పదార్థం అల్లం. అల్లాన్ని అల్లం రూపంలో కానీ శొంఠి రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కాకపోతే దీన్ని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఇవన్నీ వీటికన్నిటికీ హైపోగ్లైసిమిక్ యాక్షన్ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన ఆహార పదార్థం ధనియాలు, కొరియాండర్. ధనియాల్ని కొత్తిమీర రూపంలో లేకపోతే ధనియాల గింజల రూపంలో ఏదో రూపంలో మీరు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే తర్వాత ఆహార పదార్థం జీలకర్ర, క్యుమిన్ సీడ్స్. ఈ జీరా రైస్ చేసుకోవచ్చు, జీలకర్ర పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇలా ఏదో రూపంలో మీరు తీసుకోవచ్చు. తేనెని చాలా పరిమిత మొత్తాల్లో అసలైన తేనె వాడుకోవాలి. ఇక తర్వాత పదార్థం కరివేపాకు, కర్రీ లీవ్స్. ఈ కరివేపాకుని మీరు ఎండబెట్టి పొడి చేసుకొని అన్నంలో దీన్ని ఆ కారపొడి రూపంలో తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వీటన్నిటికీ యాంటీ హైపర్గ్లైసిమిక్ ప్రాపర్టీలు ఉంటాయి కాబట్టి జెస్టేషనల్ డయాబెటీస్లో ఇవి హితకరంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా గృహ చికిత్సలు. ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ వీటి స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సాపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ జెస్టేషనల్ డయాబెటీస్, గర్భధారణ సమయంలో వచ్చేటువంటి ఈ షుగర్ వ్యాధిని అదుపు చేయొచ్చు. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నుంచి 10 నిమిషాలకు మించి కేటాయించలేడు. కానీ ఒక సమస్య మీద మీకు అవగాహన ఉండాలంటే ఆ సమస్యకు సంబంధించిన సమగ్రమైనటువంటి వివరాలు మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.